హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్టీ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగింది కదా, అందులో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ల్యాప్టాప్ అయితే ఆర్డర్ చేశాను. ఈ ల్యాప్టాప్ వచ్చేసేసి VivoBook 15 11th జనరేషన్ i5 ప్రాసెసర్ 35G7 మోడల్ అనమాట. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసేసి దాదాపు 38,000 వరకు అయితే సేల్లో చూపించింది. త్రూ కార్డ్ ఆఫర్స్ అప్లై చేయడం ద్వారా 36,000 రూపీస్కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే నేను పర్చేస్ అయితే చేసుకొచ్చాను. ఈ ల్యాప్టాప్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. ఈ ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి అండ్ ఎట్లాంటి పర్పస్కి ఈ ల్యాప్టాప్ యూజ్ అయ్యిద్ది, ప్రతి ఒక్క విషయం అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనం ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ అయితే చేసిద్దాము. ఫ్రెండ్స్, ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ప్యాకేజింగ్. ఆల్రెడీ మనకైతే అన్బాక్సింగ్ చేసేసాము, ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది కదా, వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే మనకి ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ అనేది చేశారు. సో ఇదనమాట ల్యాప్టాప్ బాక్స్. ఈ బాక్స్ అయితే తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇది మనకి ఏసస్ నుండి వచ్చిన బాక్స్. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు, నేను మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము. సో బాక్స్లో నీట్గా ప్యాకేజింగ్ అయితే చేశారు. టాప్ లేయర్ తీసాను. నెక్స్ట్ మనకి ల్యాప్టాపే ఉంది డివైస్, ఇక్కడ మీరు చూడొచ్చు. సిల్వర్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. కలర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక యూనిట్ ఉంది, దీంట్లో మనకి ఛార్జర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఛార్జర్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది ఛార్జర్. ఇవి మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్. నెక్స్ట్ నేను మీకు డైరెక్ట్గా ల్యాప్టాప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఏసస్ ల్యాప్టాప్ మనకి i5తో వస్తుంది. సింగిల్ హ్యాండ్తో అయితే ఓపెన్ అవ్వట్లేదు, 2 హ్యాండ్స్ పట్టుకుని ఓపెన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ముందు మనం ఈ ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ఆర్డర్ చేసిన ఈ ల్యాప్టాప్ అనేది ట్రాన్స్పరెంట్ సిల్వర్ కలర్తో అయితే వస్తుంది. మనకి ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. నేనైతే ట్రాన్స్పరెంట్ సిల్వర్ కలర్ అయితే ఆర్డర్ అయితే చేశాను. లుకింగ్ అయితే చాలా బాగుంది. దీని బాడీ వచ్చేసేసి పాలికార్బోనేట్ అనమాట, అంటే మెటాలిక్లా ఉంటుంది, కానీ ఇది మెటాలిక్ కోటింగ్ వేసి వస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ పాలికార్బోనేట్తో వీళ్ళు దీని బాడీ అనేది బిల్డ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇందులో మనకి కీబోర్డ్ కూడా చాలా బాగుంది. కీస్ కూడా మనకి సేమ్ అదే మెటాలిక్ కోటింగ్తో వచ్చాయి, కాబట్టి నాకు చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తున్నాయి. అండ్ ఇందులో మనకి సపరేట్గా నంబర్ కీబోర్డ్ కూడా ఇచ్చారు, కాబట్టి నెంబర్స్ ఎంటర్ చేయాలనుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. 2 టైప్ ఏ పోర్ట్స్ ఇచ్చారు, అండ్ అలానే ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చారు, అండ్ ఒక సెక్యూరిటీ స్లాట్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా సెక్యూరిటీ కీస్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక ఛార్జింగ్ లైట్ ఇండికేటర్స్ అయితే రైట్ సైడ్న మీకు ప్రొవైడ్ అయితే చేశారు. లెఫ్ట్ సైడ్న మీకు DC పవర్ ఇన్పుట్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ Type-C కనెక్టర్ ఇచ్చారు, కాబట్టి డైరెక్ట్లీ మీరు Type-C కేబుల్స్ని మనకి ల్యాప్టాప్కి అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. హీట్ బయటికి పంపించడానికి మనకు ఒక ఛాంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనకి HDMI పోర్ట్ ఉంటుంది, దీన్ని యూస్ చేసి మీరు HDMI కేబుల్స్ అనేది ల్యాప్టాప్కి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. పక్కన మీకు USB పోర్ట్ ఉంది, ఇది సూపర్ ఫాస్ట్ అనమాట. ఇందులో మనకి కొంచెం స్పీడ్ అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ని చూసుకున్నట్లయితే 4 స్మాల్ స్టాండ్స్ ఇచ్చారు. ఇది మనం టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, అవి స్టాండ్లా హెల్ప్ అవుతాయి. కాబట్టి ల్యాప్టాప్లో మీకు ఎట్లాంటి హీట్ అనేది జనరేట్ అయిందనుకోండి, వెనకాల కూడా మీకు హీట్ ఛాంబర్స్ ఉంటాయి, వాటి ద్వారా హీట్ అనేది బయటికి పంపించడానికి చాలా కన్వీనియంట్ అండ్ ఈజీగా అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ మీకు డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. 2 స్పీకర్స్ అయితే ఈ ల్యాప్టాప్లో మీకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ను కూడా మీకు హోల్స్ ఉంటాయి, దీని ద్వారా హీట్ అయితే బయటికి వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది. నార్మల్లీ ఏసస్ ల్యాప్టాప్స్ అంటే మనం SD కార్డ్ రీడర్స్ కూడా చూస్తూ ఉంటాము, కాకపోతే ఈ ల్యాప్టాప్లో మనకి అట్లాంటి SD కార్డ్ రీడర్ అయితే లేదు. ఇది నా దగ్గర ఉన్న ఇంకొక ల్యాప్టాప్, దీనికి వాళ్ళు డైరెక్ట్ SD కార్డ్ రీడర్ అయితే ఇచ్చేసారు. డైరెక్ట్లీ మెమరీ కార్డ్స్ అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరు అంతగా మెమరీ కార్డ్స్ అయితే యూస్ చేయట్లేదు, కాబట్టి మనకు ఆ స్లాట్ లేకపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది ఈ ల్యాప్టాప్ యొక్క ఫుల్ బాడీ ఓవర్వ్యూ. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాము. 15.6 ఇంచెస్ ఉంటుంది. ఇది ఫుల్ HD డిస్ప్లే, 16:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. LCD బ్యాక్ లైట్తో ఇది వర్క్ అవుతుంది. 200 nits వరకు బ్రైట్నెస్ అనేది దీంట్లో మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట, మీ ఐస్కి కూడా కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1920x1080p పిక్సెల్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది.
ఈ డిస్ప్లేలో వీవింగ్ యాంగిల్స్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి. స్ట్రైట్గా చూసినప్పుడు కలర్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీరు కొంచెం సైడ్కి వెళ్ళి చూస్తున్నట్లయితే మీకు కలర్ అనేది ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. టోటల్గా 178 డిగ్రీస్ వరకు మీరు ఈ డిస్ప్లే అయితే బాగానే చూడొచ్చు. బట్ 178 డిగ్రీస్ కనుక క్రాస్ అయినట్లయితే మీకు డిస్ప్లే అయితే అంత మంచిగా కనిపించదు. కాబట్టి 1 or 2% అయితే ఓకే. బట్ థర్డ్ పర్సన్ వచ్చి కనుక మీరు డిస్ప్లేలో చూస్తున్నట్లయితే అంతగా క్లారిటీగా అయితే కనిపించదు. 83% స్క్రీన్ టు బాడీ రేషియోతో అయితే వస్తుంది. దీని యొక్క బెజిల్స్ అయితే చాలా స్లిమ్గా ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కూడా చాలా అయితే బాగుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాము. ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు ఒక మంచి ప్రాసెసర్ యూస్ చేశారు. ఇంటెల్ i5 ప్రాసెసర్. ఇది 11th జనరేషన్తో అయితే వస్తుంది. ఇందులో మీకు 512GB SSD సపోర్ట్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో 8GB ఉంది అండ్ 16GB వేరియంట్ కూడా ఉంది. ఇది బేస్ మోడల్ 8GB వేరియంట్. ఫ్యూచర్లో మీకు కావాలనుకుంటే 16GBకి కూడా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అండ్ అలానే 1TB SSD వరకు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇప్పుడున్న ల్యాప్టాప్లో ఓన్లీ 512GB SSD సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన 512GB SSD అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో మీకు PCIe NVMe M.2 టెక్నాలజీ అనేది యూజ్ చేసి ఈ SSD అయితే ప్రొవైడ్ చేశారు. మీకు డేటా స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. 8GB ర్యామ్ వస్తుందని చెప్పాను కదా, అది మీకు DDR4తో వస్తుంది. క్లాక్ స్పీడ్ అనేది 2.4 GHz ఉంటుంది. మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 4.2 వరకు అయితే పుష్ చేయగలదు అండ్ క్లాక్ స్పీడ్ కూడా ఇందులో చాలా బాగుంది. ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్తో అయితే వస్తుంది. ఇందులో మీకు లైట్గా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండ్ మల్టీ టాస్కింగ్ అయితే బెస్ట్ ల్యాప్టాప్ అని అయితే చెప్పచ్చు. ఇందులో మీకు 4 కోర్స్ అయితే ఉంటాయి. సో గ్రాఫిక్స్ పరంగా కూడా మరి పెద్ద ఇబ్బంది అయితే లేదు. బట్ ఇదైతే కంప్లీట్లీ గేమింగ్ కోసం డిజైన్ చేసిన ల్యాప్టాప్ అయితే కాదు. హెవీ మల్టీ టాస్కింగ్ అయితే ఇందులో బాగానే చేయొచ్చు అండ్ వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో ఇంకొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి వైఫై 5 సపోర్ట్ అయితే వస్తుంది. వైఫై 6 కానీ 6E కానీ ఇలాంటివి అయితే లేవు. నెక్స్ట్ ఇందులో మీకు బ్లూటూత్ వెర్షన్ 4.1 ఉంటుంది. దీని ద్వారా మీకు వైర్లెస్గా హెడ్ ఫోన్స్ కానివ్వండి, ఇయర్ బడ్స్ ఇలాంటివి అయితే మీరు చాలా ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ ప్రొవైడ్ చేశారు. వెబ్ క్యామ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. 720p క్వాలిటీతో అయితే వస్తుంది. మీరు కనుక మీ ఫ్రెండ్స్తో ఏదైనా మీటింగ్స్ జాయిన్ అయినా, వీడియో కాల్స్ మాట్లాడినా క్వాలిటీలో అయితే ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు. చాలా నీట్ క్వాలిటీ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేసేసాను. వెబ్ క్యామ్కి ఎట్లాంటి ఫిజికల్ ఆబ్జెక్ట్తో మనం క్లోజ్ చేసేలాగా ఇక్కడ ప్రొటెక్టర్ అయితే ఇవ్వలేదు. కాబట్టి వెబ్ క్యామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యి ఉంటుంది. సో సడన్లీ మీరు కెమెరా యాప్స్ ఓపెన్ చేసిన మీటింగ్స్లో మీ వీడియో అనేది ఆన్ అయినా సరే డైరెక్ట్గా వెబ్ క్యామ్ అనేది మిమ్మల్ని చూపిస్తుంది. కావాలంటే మీరు ఎక్స్టర్నల్ ప్రొటెక్టర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి దీన్ని క్లోజ్ అయితే చేసుకోవచ్చు. పక్కనే మీకు ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. ఇది AI నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క వాయిస్ అనేది ఆపోజిట్ పర్సన్కి క్లియర్గా అయితే వినిపిస్తుంటుంది. ల్యాప్టాప్లో మీకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా నేను టెస్ట్ అయితే చేశాను. చాలా స్పీడ్గా ల్యాప్టాప్ అయితే అన్లాక్ అయితే అవుతుంది. ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడం వల్ల మీ ల్యాప్టాప్కి మరింత సెక్యూరిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కీబోర్డ్లో బ్యాక్లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కీబోర్డ్లో ఎట్లాంటి బ్యాక్లైట్ అయితే లేదు. కాబట్టి నైట్ మీరు ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అవ్వచ్చు. దీంట్లో ఎట్లాంటి బ్యాక్లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సౌండ్ విషయానికి వస్తే దీంట్లో మంచి డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ ప్లే చేసినా లేదా మూవీ చూసినా సరే వాల్యూమ్ చాలా బాగానే వస్తుంది. కాబట్టి ఈ వాల్యూమ్ అయితే సరిపోతుంది. నేను మీకు కొన్ని శాంపుల్స్ కూడా ప్లే చేసి అయితే చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకుని మీకు వాల్యూమ్ ఎలా వస్తుందని చెప్పి మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రైడే మూవీ నైట్ చూసేసా ఇది ఫ్రీగా ఉన్నా చూడ చెత్త రేటింగ్ చెత్తేష్ మళ్ళీ iPhone 13 ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరుగుతుంది అండ్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. వీటిల్లో ఐఫోన్స్ మీద భారీ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు 2 బ్యాటరీ సెల్స్ అయితే వస్తాయి 37WH. ఈ బ్యాటరీ సెల్స్ అనేది మనకి అప్ టు 5 to 6 అవర్స్ వరకు నార్మల్ యూసేజ్ కనుక మీరు ల్యాప్టాప్ చేసినట్లయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. హెవీ యూసేజ్ చేశారనుకోండి 3.5 అవర్స్ నుండి 4 అవర్స్ వరకు మాత్రమే ఛార్జింగ్ అనేది వస్తుంది. ఇది బ్యాటరీ యొక్క బ్యాకప్ అనమాట. బాగా హెవీ యూసేజ్ చేస్తామంటే ఛార్జింగ్ పెట్టుకుని అయితే దీన్ని యూజ్ చేయాలి. ఓన్లీ 3.5 అవర్స్ వరకు అయితే మీకు బ్యాటరీ అనేది ఆగుతుంది. దీంట్లో నేను కొన్ని గేమ్స్ కూడా ఆడాను. గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ప్రో లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇందులో మనకి ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ చేశారు. ఇది మనకి గేమింగ్లో మంచి GPU పవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ గేమ్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఆడుకోవచ్చు. బట్ హెవీ గేమింగ్ కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే హీట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి థ్రాట్లింగ్ ఇష్యూస్ లేవు. కానీ ఇది మనకి గేమింగ్కి డిజైన్ చేసిన ల్యాప్టాప్ కాదు కాబట్టి మనం బేసిక్గానే యూజ్ చేయాలి అండ్ లైట్ గేమింగ్ వరకే వెళ్ళాలి. ఇందులో మనకి మంచి థర్మల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు.
దీనివల్ల మీకు హీట్ అనేది ఫాస్ట్గా డిశ్చార్జ్ అనేది అవుతుంది. కాబట్టి హీటింగ్ ఇష్యూస్ లాంటివి కూడా ఎట్లాంటివి మీరు ఇందులో ఫేస్ అయితే చేయరు. అడోబ్ ప్రీమియర్ ప్రో లాంటి యాప్స్ని యూస్ చేసి మీరు ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. రీల్స్ లాంటివి ఎడిట్ చేసుకోవాలంటే ఇందులో చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. షార్ట్స్ లాంటివి కాకుండా లాంగ్ వీడియోస్ని కనుక మీరు ఎడిట్ చేస్తానంటే ఫుల్ హెచ్డీ వరకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఎడిట్ అయితే చేస్తుంది. కాబట్టి ఎడిటింగ్ వైస్ కూడా ఈ ల్యాప్టాప్ని మీరు చాలా మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోషాప్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఫోటోషాప్లో మీకు నచ్చిన ఫొటోస్ని అయితే ఈజీగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ ల్యాగ్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. ఈ ల్యాప్టాప్లో నేను సినీబెంచ్ R23 అయితే రన్ చేశాను. దీని యొక్క స్కోర్స్ని కూడా మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. 30054 స్కోర్ అయితే వచ్చింది. i5 ప్రాసెసర్స్కి ఎంత స్కోర్ అనేది చాలా తక్కువ ల్యాప్టాప్స్లో అయితే వస్తుంది. దీని పర్ఫార్మెన్స్లో బాగుంది కాబట్టి దీని యొక్క స్కోర్ కూడా మంచిగా అయితే వచ్చింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ల్యాప్టాప్ మీకు Windows 11 హోమ్తో వస్తుంది, ఫుల్లీ లైసెన్స్డ్. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో MS ఆఫీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు స్టూడెంట్ అయినా లేకపోతే ఆఫీస్ వర్క్ కోసం ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు MS ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి MS ఆఫీస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే మీరు ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూషన్ చూసినట్లయితే ల్యాప్టాప్ డిజైన్ అయితే చాలా బాగుంది, సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది, అండ్ వెబ్ క్యామ్ యొక్క క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక స్టూడెంట్ అయ్యి ఉండి ప్రోగ్రామింగ్స్ చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే బేసిక్ ఎడిటింగ్ లాంటివి చేసుకోవాలనుకుంటే ఈ ల్యాప్టాప్ని ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే హెవీగా మల్టీ టాస్కింగ్ అయితే చేస్తారో వాళ్ళు కూడా ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగా చాలా స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ పరంగా ఈ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే దీన్ని స్కిప్ చేయండి. ఇది గేమింగ్కి డిజైన్ చేసిన ల్యాప్టాప్ అయితే కాదు. బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు. నేను ఆస్ఫాల్ట్ 8 లాంటి గేమ్స్ కూడా ఆడాను. బాగానే గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్స్ కూడా అంతగా ఏం లేవు. బట్ కానీ హెవీగా ఆడితే మాత్రం మీకు ల్యాగ్స్ నోటీస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇది గేమింగ్ కోసం డిజైన్ చేసిన ల్యాప్టాప్ కాదు కాబట్టి మీరు ఎవరైనా సరే గేమింగ్ కోసం అయితే ఈ ల్యాప్టాప్ని పర్చేస్ అయితే చేయొద్దు. ఈ ల్యాప్టాప్ యొక్క పర్చేస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఈ ల్యాప్టాప్ని కొనుక్కోవాలనుకుంటే ఆ లింక్ని యూస్ చేసి కొనుక్కుంటే మన ఛానల్కి కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. అండ్ ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి. ఈ ల్యాప్టాప్ అనేది ఒక 4-5 డేస్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నేను రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.